రవి గారు, తమిళ నటుడు, తమిళ హాస్య నటుడు సంతానం ఒక సినిమా తీస్తున్నారు. దానిలో ఒక పాట కొద్దిగా వివాదాలకి దారి తీస్తుంది. అంటే వివాదాలకు దారి తీయకపోయినా దాన్ని వివాదాల్లో లాగుతూ ఉన్నారు. భానుప్రకాష్, టీటీడీ సభ్యులు, బీజేపీ నాయకులు భానుప్రకాష్ ఆయన మీద కేసు వేశారు. గోవింద అనే పదాన్ని మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవడానికి లేదు, అన్నిటికీ లింక్ చేస్తూ యూజ్ చేశారని ఎలా చూడాలి సార్? నిజమే. ఇప్పుడు సినిమా 16వ తారీఖు విడుదలవుతున్నప్పుడు కేసు వేసి ఇలాంటివి అంటే వాళ్ళు వెనక్కి తగ్గి పాప మా పాట తీసేశారు, లేదా ఏదో అడ్జస్ట్ చేసినట్టున్నారు. ఆ సంతానం అని ఆయన నెక్స్ట్ లెవెల్ అని ఇంకా చాలా ఉంది టైటిల్, నెక్స్ట్ లెవెల్ టైటిల్ అంతిమంగా. దాంట్లో ఈ పాట పెట్టారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మీద అది అన్ని చేస్తున్నారు, అన్ని గోవింద కొడుతున్నాయి, అన్ని భారం వేస్తున్నారని జిఎస్టి గోవింద అని ఏదో ఇట్లాంటివి పెట్టారట. పెడితే ఇది గోవిందుని అవమానించినట్టు, వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని ఆయన కేసు వేశారు. కేసు వేసి దీని మీద నిరసన ప్రదర్శనలు చిన్న వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళతో దుమారం లేవనెత్తడం. ప్రమోద్, మీరు అన్నట్టుగా వివాదాలు కాకపోయినా వివాదాలు సృష్టించడం, వివాదాస్పదం చేయటం అనేది ఒక పెద్ద విధానంలాగా మారిపోయింది ఇక్కడ. ఇప్పుడు తెలుగు వాళ్ళు గోవింద కొట్టింది అంటారు, ఇది మామూలు. ఇది అసలు గోవిందుడి పాత్ర అసమానంగా మెప్పించిన నందమూరి తారక రామారావు గారే ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అంటే అవి మాయమైపోతుంటాయి. కోడలు దిద్దిన కాపురంలో ఆయన ఒక పాత్రకు కపటస్వామికే ఈ పాట పెట్టాడు. మీరు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే చూస్తే కూడా ఆయన బ్రహ్మానందాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి సరే దాంట్లో ఆయన గుడుంబ శంకర్ లాంటి సినిమా చూస్తే మీకు ఆయన సాధు వేషంలో వెళ్ళి చూస్తాడు. అత్తారింటికి దారేదిలో కూడా ఆయన చేయటం కోసం సాధు వేషం వేస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఆయన సనాతనం అయ్యాడు కాబట్టి మతాన్ని అవమానించడం అంటే ఎలా కుదురుతుంది? తెలుగులో గోవింద అంటారు, లేదా స్వామి అయ్యప్ప అంటారు, క్షవరం తిరుక్షవరం అంటారు. పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది, అయ్యో చేతిలో డబ్బులు పోయనే ఎప్పటి పాట ఇది. తిరుక్షవరం అన్నారు కాబట్టి మీరు అవమానించారంటే ఏమన్నా అర్థం ఉందా? గోవింద గోవింద అన్నది బాలకృష్ణ ఉంది ఉదాహరణకు. ఆయన సినిమా ఏంటి, ఇరువురు భామల కౌగిల్లాది గోవింద అనే పాటతో అదే ముగుస్తుంది. ఎన్ని చెప్పాలంటే గోవింద అనగానే దేవుని అవమానించారంటే ఇప్పుడు అవన్నీ మార్చుకుంటూ మీరు పోతారా? రవితేజ పాట, రవితేజ అయితే చాలా, రవితేజని మీరు బాగా గుర్తు చేశారు. ఖడ్గం తెలుగులో కాషాయ చిత్రాలకు ఎంతో కొంత నాంది పలికిన ఖడ్గం సినిమా ఇప్పుడు చూస్తున్న ఈ ఈ భానుప్రకాష్ కంటే సీనియర్ కృష్ణ వంశీ. అందులో బాగు చేయనను గోవింద, 7 కొండలు ఏసీ చేస్తా అని దేవుడికే ఆఫర్ ఇస్తాడు. ఏది ఆ సినిమా ఎంత హిట్ అయింది? అది ఉగ్రవాదం మీద పోరాటం, భారతదేశం సమైక్యత, ఇవన్నీ వీళ్ళే కదా చేశారు. ఎందుకు ఈ లేనిపోని దాన్ని అంటే కృత్రిమమైన వివాదాలు, తగాదాలు సృష్టించేటటువంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. సినిమా పాటలు అనేకం పెడతారు, స్వామియే శరణమయ్యప్ప అంటారు. దాని ఏమి అంటే అంత గాలిలో పోయిన పేలపిండి కృష్ణార్పణం అని తెలుగులో ఒక సామెత ఉంది. గాలిలో పేలపిండి పోతే కృష్ణార్పణం అన్నాడంట వాడు, ఏదో కావాలని ఇచ్చినట్టు. ఇవన్నీ మనుషులు తమ మీద తాము చేసుకున్న చమత్కారాలు, అలాగే తమ జీవితాల్లో పెనవేసుకుపోయిన ఒక భక్తి భావం, ఒక సాంప్రదాయం, అది ఇది కలిసి పుట్టిన భాషా ప్రయోగాలు తప్ప దీంట్లో ఎవరిని ఎవరు అవమానించడం అంటే జిఎస్టి గోవింద అంటే అన్ని వాళ్ళే తినేస్తున్నారంట అని గోవింద కొట్టింది అని కూడా అంటారు. ఇంకా నేను చాలా ఉదాహరణలు ఇస్తాను, కానీ ఇదిగో ప్రతిదీ వివాదం చేసే ఇలాంటి వాళ్ళ వల్ల నేను చెప్పడం లేదు. కానీ అది సరైనటువంటి విషయం కూడా కాదు. వడ్డీ కాసుల వాడు అంటారు ఉదాహరణకు దేవుడు వడ్డీ కాసుల వాడా? నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా ఇలాంటి వాళ్ళను. వడ్డీ కాసుల వాడు అని వెంకటేశ్వర స్వామిని అంటారా లేదా? అదే అంటే ఆయన కుబేరుడికి అప్పు కడుతున్నాడు కాబట్టి ఓ స్వామిని దేవుడిని ఎవరైనా వడ్డీ కాసుల వాడు అని అంటారా? కాబట్టి అంటే ప్రతి దానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ఒక చరిత్ర, ఒక ఆచారం, ఒక నమ్మకం ఉంటాయి. ఆయన ఎవరో హాస్య నటుడు ఏదో పెడితే సరే, ఏదైనా పదం తప్పు ఉందంటే తీసేస్తే అభ్యంతరం లేదు. కానీ అదే దేవుడికి దేవుడు అంత తేలిగ్గా అవమానించబడతాడండి. అలా అయితే ఇప్పుడు ఎంతమంది ఎన్ని చేయలేదు, ఎన్ని యుద్ధాలు జరగలేదు కాబట్టి సరికాదు. పైగా ఇదేదో రాజును మించిన రాజభక్తుడిలాగా ఒకరికంటే ఒకరు రెచ్చిపోయి ఇంకా కొత్త కొత్త తగాదాలు తీసుకొచ్చే పని మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. నేను అనుకోవడం వడ్డీ కాసుల వాడు మెచ్చాడు. రైట్ సార్. యా.